వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. ఈ వీడియోలో నేను వేస్తున్న అందమైన డిజైన్ ముగ్గుని చూస్తూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి బంగారు చైన్ని క్లియర్గా చూడని రోజా ఇంటికి వచ్చి నిషాతో కలిసి ఒక ప్లాన్ వేస్తుంది. నిషా ఏమో అయినా అక్క, ఆ చామంతిని ఇంట్లో నుండి ఎలా పంపించాలో నేను ఆలోచిస్తున్నాను అంటే, రోజా ఏమో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నేను చెప్పినట్టు చేద్దామని ఒక ప్లాన్ చెప్తుంది. ఓకే అని చెప్పి ఇంకా అలా ఇద్దరు హాల్లోకి వస్తారు. అత్తయ్య, మావయ్య అని చెప్పి రోజా పిలుస్తుంది. ఇంక వెంటనే అందరూ హాల్లోకి వస్తారు. ఏమైంది రోజా అని చెప్పి అడుగుతుంది రమాదేవి. అత్తయ్య, నా గోల్డ్ చైన్ ఒకటి 2 రోజుల నుండి కనిపించట్లేదు, మిస్ అయింది అని అంటారు. ఏంటి, గోల్డ్ చైన్ మిస్ అయిందా? అయితే వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి అంటారనమాట అరుణ్. లేదు సార్, అది ఈ మధ్య మిస్ అయింది అంటే ఖచ్చితంగా ఎవరో కావాలనే చేశారని నాకు అనిపిస్తుంది సార్, అందుకే నేను ఇంట్లో వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను అని అంటారు. ఇంతకీ నీకెవరిపై డౌట్ ఉందో వాళ్ళ పేరు చెప్పు అని అడుగుతుంది రమాదేవి. ఇంకెవరు, ఈ చామంతి పైనే నా డౌట్, చామంతినే ఎందుకు ఆ గోల్డ్ చైన్ని కొట్టేసిందని నాకు అనిపిస్తుంది అని అంటుంది. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు రోజమ్మ, నేనెందుకు అలా చేస్తాను అని అంటారు. వెంటనే ప్రేమ్ కూడా, వదిన గారు మీరు ఎందుకు ఇలా హద్దులు దాటి మాట్లాడుతున్నారు, చామంతి ఎలాంటిదో తెలుసు కదా, చామంతి ఎలాంటి దొంగతనం చేయదని తెలుసు కదా, తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా తన క్యారెక్టర్ని డీగ్రేడ్ చేస్తున్నారు అంటే, లేదు ప్రేమ్, నేనేదో కావాలను నా నోటికొచ్చిందో మాట్లాడట్లేదు, నా దగ్గర పక్కా ఆలోచన ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. అసలు చామంతి ఆ గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళింది, చామంతి వెనకాల రౌడీ ఎందుకు వెళ్ళాడు, తన మెళ్ళో బంగారు చైన్ ఉందనే కదా వెళ్ళాడు. చామంతికి అంత స్తోమత ఎక్కడుంది, బంగారం చైన్ చేయించుకుంటే అంత స్తోమత తనకు లేదు కదా. అలాంటప్పుడు ఆ చైన్ ఖచ్చితంగా వేరే వాళ్ళదే అయి ఉంటుంది కదా, అది నాదే ఎందుకు అవ్వకూడదని అడుగుతున్నాను ప్రేమ్ అని అంటుంది. ఒక్కసారిగా చామంతి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. ఇంక వెంటనే రోజా వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి చెప్పు చామంతి, ఆ గొలుసు, ఆ బంగారు గొలుసు నీకెలా వచ్చింది చెప్పు, లేకపోతే నువ్వు ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఆ కారణం మాకు చెప్తేనే ఈ ఇంట్లో నువ్వు నిజంగా దొంగతనం చేయలేదు అని ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకోం అని ఒక గట్టిగా లాక్ చేసినట్లు అయిపోతుంది చామంతి పరిస్థితి. ఒక్కసారిగా ప్రేమ్ కూడా షాక్ అయిపోతాడు. చామంతికి కూడా ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే చంద్రిక అక్కడికి వస్తుంది. చామంతి, ఏంటమ్మా ఇంత ఆలోచిస్తున్నావేంటి, ఆ రోజు కాంపిటీషన్లో నువ్వు 5 తులాల బంగారాన్ని గెలుచుకున్నావు కదా, గెలుచుకొని దీంతో నేను గోల్డ్ చైన్ చేయించుకుంటానత్తా అని అప్పట్లోనే నాకు ప్రేమ్ బాబుకి చెప్పావు కదా, మర్చిపోయావా అమ్మా అని అంటారు. వెంటనే ఒక్కసారిగా చామంతికి ఐడియా వస్తుంది. అవునత్త, వీళ్ళు అడిగిన టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను అయ్యగారు. అవును, అత్త చెప్పేది నిజం, ఆ రోజు నేను నాకు వచ్చిన ఆ గిఫ్ట్ని గోల్డ్ చైన్ చేయించుకున్నాను అయ్యగారు అని హర్షవర్ధన్తో చెప్తుంది. ఇంక వెంటనే రోజా ఓచ్చా అని అనుకుంటుంది. విన్నారు కదరమ్మా, అందరికీ అర్థమైంది కదమ్మా రోజా, చామంతి తన తన కష్టంతో గెలిచిన కాంపిటీషన్లో గెలిచిన డబ్బులతో గోల్డ్ చైన్ చేయించుకుంది. ఆ చైనే దొంగతనం జరిగింది అని తన విలువైన తను కష్టపడి గెలుచుకున్న ఆ ప్రైజ్ మనీ అలా కళ్ళ ముందు పోతుంటే భయపడే తను కనీసం ఏ గెస్ట్ హౌస్ అని చూసుకోకుండా అటుగా వెళ్ళింది. ఇదే జరిగింది. ఇంకేంటి చూడండి, చామంతి ఏదో ఇంట్లో పని మనిషిగా ఉంది కదా అని ఏ నింద పడితే ఆ నింద చామంతిపై వేయకండి అమ్మా. ఇంకొకసారి ఇలాంటివి వింటూ ఉంటే విసుగొస్తూ ఉంటుంది. మీ మాటలు మెల్లమెల్లగా నమ్మడమే మానేయాలి అనిపిస్తుంది. కాబట్టి రోజా, ఈ ఇంట్లో నీకంటూ ఒక స్థానం, ఒక గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని నువ్వే కాపాడుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా హర్షవర్ధన్ ఇంకా రోజా ఛ అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చామంతి, తప్పించుకున్నావే, కానీ తర్వాత ఖచ్చితంగా దొరుకుతావు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా గుణ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకా బార్కి వెళ్ళి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా గుణ, రే నిజంగా నిషా బంగారం రా, ఎందుకంటే ఏటీఎంలా పనికొచ్చింది, ఒక్క చిన్న బ్లాక్మెయిల్ చేస్తే 50 లక్షలు వచ్చేసాయిరా అని అంటాడు గుణ. ఇంక వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఏమో, రే ఒక్క చిన్న బ్లాక్మెయిల్కే 50 లక్షలు వచ్చాయంటే నిజంగా నిషా వాళ్ళు గొప్ప ఉన్న పార్టీరా, ఎందుకంటే వాళ్ళ నాన్న మినిస్టర్ రా, ఎన్ని స్కాములు చేస్తే ఆయన ఆ స్థితిలోకి వచ్చాడో ఆయన క్యారెక్టరే చెప్తుంది. కాబట్టి నిజంగా
నిషాన్ చేసుకోబోయే ప్రేమ్ లక్కీ ఫెలోరా. ఎందుకంటే తనకి ఎన్నో ఆస్తులున్నాయి. ఆ ఆస్తులన్నీ ప్రేమ్ సొంతమే అవుతాయి కదా. అది అదిరా లక్ అంటే. నువ్వు ఉన్నావు. ఏముంది, పని మనిషి చామంతిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో ప్లాన్లు వేసావు. కానీ ఒక్క ప్లాన్ కూడా హిట్ అవ్వలేదు. ఇదిరా నీ జీవితం. నువ్వేమో ఆ చామంతిని చేసుకొని రోడ్డుపై అడుగు తింటూ ఉంటే, ఆ చామంతి గిన్నెలు తోముకుంటూ నీకు డబ్బులు తెచ్చిస్తుంటే ఎప్పుడెప్పుడు బార్కి వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఉంటావు. అక్కడ నిషాతో ప్రేమేమో ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, తర్వాత నిషాకి ప్రేమ్ కూడా ఇంక తన ప్రేమను అర్థం చేసుకొని కోటీశ్వర్లు సంతోషంగా ఉంటారు. నువ్వే దూరం నుండి చూస్తూ బ్రతికేయాలి అని అంటాడనమాట వాళ్ళ ఫ్రెండు. ఒక్కసారిగా వాడి ఆలోచనకి మైండ్ షాక్ బ్లాక్ అయిపోతుంది గుణాకి. రే, ఇప్పుడు నువ్వేమన్నావురా? అంటే ఆ చామంతిని చేసుకోవడం వల్ల నాకు ఎలాంటి లాభం లేదు. నువ్వు చెప్తుంది నిజమేరా. ఆ చామంతి దగ్గర ఏమీ లేదు, ఆత్మాభిమానం తప్ప. అలాంటి దాన్ని చేసుకొని నేను అడుక్కోవాలి. అదే నిషానే చేసుకుంటే, ఈ స్టేట్ మినిస్టర్ ఇంటి అల్లుడైతే, మర్యాద, రెస్పెక్ట్, గౌరవం ఎన్నొస్తాయిరా నాకు. అడిగినంత డబ్బులు ఇస్తారు. ఎవరు ఎందుకని కూడా అడగరు. రేయ్, ఈ ఐడియా నాకు చాలా నచ్చిందిరా అని అంటారు. ఇంకేముందిరా, వెళ్ళి నిషాతో పెళ్లి చేసుకుందామని అడుగు అని అంటారు. రే 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 అలా అడిగితే నిషా నన్ను కొట్టి వాళ్ళ డాడీతో నన్ను చంపించేస్తుందిరా. అలా జరగకూడదు. నిషాకి తెలియకుండానే ప్లాన్ చేయాలి. ఎలా చేయాలంటే, ప్రేమ్కి అసలైన వీడియో లీక్ అయిందనుకో, అప్పుడు ప్రేమే పెళ్ళాపేస్తాడు అని నవ్వుతూ ఉంటాడు గుణ. ఇంక వెంటనే అయితే ఆ పని చేయి, ప్రేమ్ ఫోన్కే ఆ ఫోటో పంపించారు ఆ వీడియో అని చెప్పేసరికి ఇంకా అలా గుణ అయితే ప్రేమ్ ఫోన్కి అన్నౌన్ ఫోన్ నంబర్ నుండి గుణానే, అంటే నిషా ప్రెగ్నెన్సీకి కారణం అనే ఒక కోర్ వీడియో ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ వీడియో, ఆ వీడియోని షేర్ చేస్తాడు. అప్పుడే ఇంకా ప్రేమ్ అయితే చాలా బాధపడుతూ, పాపం చామ్, నువ్వు నా కోసం ఎంత బాధపడుతున్నావు చామ్. నేను నీ మెల్లో కట్టిన తాళి గురించి దానికి రెస్పెక్ట్ ఇస్తూనే అందరితో ఎన్ని మాటలు పడుతున్నావు చామని పవన్ చామంతి కోసం ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఒక వీడియో అయితే వస్తుంది. అసలేంటి వీడియో అని చెప్పి ఓపెన్ చేసి చూడగానే గుణ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ ఇన్ దిస్ కేస్ అని చెప్పి క్లియర్గా ఉంటుంది. గుణానే నిషా ప్రెగ్నెన్సీకి కారణమని ఫర్ ది ఫస్ట్ టైం తెలుసుకున్న ప్రేమ్ అయితే అలా షాక్లో ఉండిపోతాడు. ఇదంతా నిజమా? అంటే ఆ గుణానే నిషా ప్రెగ్నెన్సీకి కారణం అన్నమాట అని చెప్పి ఇంకా కోపంగా వెళ్ళబోతుంటే కరెక్ట్గా అప్పుడే చామంతి వస్తుంది. బాబు ఎక్కడికి వెళ్తున్నారు బాబు అని అడుగుతుంది. చామ్ చామ్ నీ దగ్గరికే వస్తున్నాను, ఒకసారి వీడియో చూడు చామని చెప్పి వీడియో చూపించగానే ఒక్కసారిగా వీడియో చూసి చామంతి షాక్ అయిపోతుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉండిపోతుంది చామంతి. అంటే నిషా ప్రెగ్నెన్సీకి కారణం ఆ గుణానా బాబు అని అంటుంది. అవును చామ్, ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎన్ని నాటకాలు వేసింది ఆ నిషా. ఇప్పుడు చూడు, ఇంట్లో వాళ్ళందరి ముందు ఈ ఈ వీడియో బయట పెట్టి అప్పుడు ఖచ్చితంగా తన ఇంట్లో నుండి గెంటేస్తాను చెప్పి వెళ్ళిపోతుంది. బాబు ఆగండి బాబు, ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం కాదు బాబు, ఆలోచన. ముందుగా మనం ఆలోచించుకొని ఏదైనాకైనా ముందడుగు వేయాలి బాబు అని అంటుంది. ఏంటి చామ్, అంటే ఏం చేయమంటావు నన్ను అని అంటారు. బాబు ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో అందరి ముందు చూపిస్తే మళ్ళీ ఈ వీడియో నాది కాదని, ఇదంతా ఫేక్ అని ఏదో ఒక సాక్ష్యాన్ని సంపాదిస్తారు. అదే ఈ వీడియోని మినిస్టర్కి చూపిస్తే మినిస్టర్కి నిజం తెలిసే ఉంటుంది బాబు. అందుకే అయ్యగారి కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమలాడారు ఇంట్లో ఉంచుకోమని. ఖచ్చితంగా మినిస్టర్కి తెలుసు బాబు. మినిస్టరే గుణాకి తనకి పెళ్లి చేసేలా చేద్దాం బాబు. అప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటుంది చామంతి. ఇంక వెంటనే కరెక్ట్ చామ్, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఈ వీడియో అందరికీ చూపిస్తే మళ్ళీ ఆ రాక్షసి దబాయిస్తుంది. అలా జరగకూడదు. నువ్వు చెప్పినట్టే చేద్దాం, పద మినిస్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి మినిస్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి ఇంక వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా మినిస్టర్ షాక్ అయిపోతారు. ఇది వీడి దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకుంటారు. ఏంటి, ఈ వీడియోని మేము ఎలా సంపాదించాం, మళ్ళీ ఈ వీడియోని ఎలా దబాయించాలని చూస్తున్నారా? చూడండి, నేను ఒక్క క్లిక్ చేస్తే చాలు సోషల్ మీడియా అంతా ఈ వీడియో ఫేమస్ అవుతుంది. అప్పుడు మీ కూతురు నా వల్ల ప్రెగ్నెంట్ కాలేదని అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతాయి. చెప్పండి, లీక్ చేయమంటారా అని అంటారు. బాబు వద్దు ప్రేమ్, వద్దు, కావాలంటే నీ కాలు పట్టుకుంటాను,
ఈ స్టేట్లో నాకంటూ ఒక హోదా ఉంది. నా కూతురు ఇలాంటి తప్పు చేసిందని తెలిస్తే, మళ్ళీ రివర్స్లో కోర్టులో కేసేసిందని తెలిస్తే నా కూతురు పరువు పోతుందయ్యా. నీ కాలు పట్టుకుంటానయ్యా, అలా చేయొద్దు అని అంటారు మినిస్టర్. చూడండి, మీరు పట్టుకోవాల్సిన నా కాలు కాదు. నేను చెప్పేది చేస్తే ఈ వీడియో లీక్ అవ్వకుండా మీ అమ్మాయి పరువు కూడా నిలబడుతుంది. అదేంటంటే మీరు వెంటనే గుణాకి నిషాకి పెళ్లి చేయండి. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ అనుకోకుండా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారని అందరి ముందు చెప్పండి. అంతేకాని ఇంకొకసారి నా జోలికి రాకుండా చూసుకోండి. వాళ్ళిద్దరికీ మీరు ఇమీడియట్గా పెళ్లి చేస్తాను అంటేనే నేను ఈ వీడియోని డిలీట్ చేస్తాను, లేకపోతే ఐ కాంట్ అని చెప్తాడు ప్రేమ్. వద్దు, నేను కదా, నేను చూసుకుంటాను, ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్రేమ్ అని చెప్పి ఇంకా అలా ప్రేమ్ చెప్పినట్టే ఆయన అయితే ఆ వీడియోని డిలీట్ చేస్తాను, ఒకవేళ మీరు చెప్పినట్టు చేస్తే అనేసరికి గుణానైతే ఇంటికి పిలిపిస్తాడు. గుణ అండ్ నిషా ఇద్దరిని ఇంటికి పిలిపిస్తారనమాట మినిస్టర్. ఇంకా నిషా గుణ ఇద్దరు ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి ఇలా పిలిపిస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు గుణ, నీ వల్లే నా కూతురు ప్రెగ్నెంట్ అయిందని నేను తెలుసుకున్నాను. నా కూతురు ప్రెగ్నెన్సీకి కారణం నువ్వేనని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఎంతైనా నా కూతురికి ప్రేమనిచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. కాబట్టే నీకు నా కూతురు నిషాకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటారు. డాడీ అని నిషా అన్నాడు. షటప్, ఇంకొక్క మాట నీ నోట్లోండి వచ్చిందో నిషా, నేనేం చేస్తాను నాకు తెలీదు. ఈ పని నేను ఎప్పుడో చేయాలి, కానీ నా బుద్ధి గడ్డి తినింది, అందుకే చేయలేకపోయాను. ఏ తండ్రికి నిజంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్ రాకూడదు, ఇలా జరగకూడదు. నేను చెప్తున్నాను, నువ్వు ఎందుకు ఇలా అయ్యావో దానికి కారణం ఖచ్చితంగా వీడే. కాబట్టి వీడి నీ మెల్లో తాళి కట్టడమే సబబు. ఏమీ తెలియని ప్రేమ్ని నువ్వు మోసం చేయడం కరెక్ట్ కాదు, నేను దానికి ఒప్పుకోను. కాబట్టి మీరిద్దరు పెళ్లి చేసుకోరా అని చెప్పి చాలా గట్టిగా ఇద్దరిని చంపేస్తా అని బెదిరించేసరికి ప్రాణంపై ఆశ ఉంటుంది. కాబట్టి ఇంకా వెంటనే అలా నిషా అయితే తాళి కట్టించుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇంకా గుణ, ఆహా ఇదేగా నేను కావాలనుకుంది, అమ్మయ్యా అని అనుకుంటూ లోపల నవ్వుకుంటూ గుణ నిషా మెడలో తాళి కడతాడు. ఇంకా అలా గుణ నిషాల పెళ్ళి జరిగిపోతుంది. కాబట్టి చామ్ అండ్ ప్రేమ్ ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రమాదేవి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రత వేడుకలు అయితే హ్యాపీగా స్టార్ట్ అవుతాయి. ఇంకా చామంతికి తెలియకుండా ప్రేమ్ అయితే అలా వెళ్ళి ఆ బంగారు గొలుసుని తీసుకురావాలనుకుంటాడు. చామంతి ఏమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నా గోల్డ్ చైన్ అని చెప్పి తన జాగ్రత్తగా తన తాళిని తను తెచ్చుకుంటుంది. షీ విల్ బి అగైన్ పొసెషన్లోకి తెచ్చుకుంటుంది. ఇంకా అలా వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ చామంతి మెల్లగా తన దగ్గర దాచుకున్న తన తాళిని తీసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మెల్లగా పైకి తీసి, అమ్మ, దొంగతనంగా ఇలా నీ పాదాల దగ్గర నా తాళిని ఉంచడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, కానీ ప్రేమ్ బాబు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి. ప్రేమ్ బాబు మంచి కోసమే ఇదంతా చేస్తున్నాను తల్లి, నన్ను క్షమించు. ఇప్పుడు నా మెడలో మళ్ళీ నేను తాళి వేసుకోబోతున్నాను అని చెప్పి పాపం అలా ఇంకా చామంతి అయితే ఎవరు చూడకుండా ఒక రూమ్కి అయితే వెళ్తుంది. వెళ్ళి ఇంక తన మెడలో తను పూజ చేసిన తర్వాత, వరలక్ష్మి వ్రతం పూజ చేసిన తర్వాత ఆ తాళి వేసుకోవాలి అని చెప్పి అలా ఇంకా ట్రై చేస్తూ ఉంటే ప్రేమ్ చామంతిని గమనిస్తూనే ఉంటారు. గమనించి అప్పుడు చామ్ దగ్గరికి వెళ్ళి చిట్టి రోబో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, రే చిట్టి, నేను చెప్పినట్టు చేరా అని అంటారు. ఓకే ప్రేమ్ అని చెప్పి ఇంకా అలా లైట్స్ అనేవి ఏదైతే చామంతి రూమ్లో ఉంటుందో ఒక రూమ్లో, ఆ రూమ్ లైట్స్ అనేవి ఆఫ్ చేసేస్తారు. ఒక్కసారిగా చామంతి ఇదేంటి ఈ టైంలో పవర్ ఆఫ్ అయిందని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా అలా వెనకాల నుండి వచ్చి వెంటనే ప్రేమ్ చామంతి మెళ్ళో తాళిని వేస్తాడు. ఇంకా వెంటనే లైట్స్ ఆన్ అవుతాయి. చూసుకునేసరికి చామంతి మెళ్ళో తాళి ఉండేసరికి ఒక్కసారిగా చామంతి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. ఇది నిజమా లేకపోతే కళ, నా మెళ్ళో తాళి ఎలా పడింది అని చెప్పి అలా చూస్తూ పాపం ఉండిపోయేసరికి అదంతా దూరం నుండి చూస్తూ ప్రేమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.